महाराष्ट्र से पहली बार आ गई इधर से। राजकोट से। నేను ముంబై నుండి వచ్చిన पहली बार आए हैं हम। మేము బొంబాయి నుంచి వచ్చినాం. सोलापुर से। తగ్గుతుంది అని నమ్మకం మీద వచ్చినాము. తగ్గుతారని చెప్పారు, అదే వచ్చాం. బాగా నమ్మకం ఉన్నది మాకు. బెస్ట్ పైల కూడా మంచిగా జరిగినాయి. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దేశ విదేశాల నుంచి పలు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తుల కోసం చేప ప్రసాదం అందించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపుగా 2 లక్షల మంది ఈ చేప ప్రసాదం పంపిణీ కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి తరలివచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర, బెంగళూరు నుంచి చాలామంది భక్తులు ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చి చేప ప్రసాదం కోసం ఎదురు చూస్తున్నారు. 8వ తారీఖు నుంచి చేప ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిన సోదరులు తెలిపినప్పటికీ ప్రజలు ఇప్పటికే తరలి రావడం ప్రారంభమైంది. దాదాపుగా 185 సంవత్సరాలుగా ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నట్లు బత్తిన సోదరులు తెలిపారు. ఉబ్బసము, పలు రోగాలకి ఈ చేప ప్రసాదం అనేటువంటిది బాగా పనిచేస్తుందని ప్రజలు బాగా నమ్ముతారు. అయితే ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి, ఇక్కడ వచ్చేటువంటి ప్రజలకి చేప ప్రసాదాన్ని అందించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామని, ప్రభుత్వం కూడా మాకు పూర్తిగా సహకరిస్తుందని బత్తిన సోదరులు ఇప్పటికే తెలిపారు. అయితే ఇక్కడ మనం ఇప్పటికే చూసుకున్నట్టయితే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. బారికేడ్లతోటి పాటు వచ్చేటువంటి భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. వృద్ధులు, మహిళలు, వికలాంగుల కోసం అందుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను కూడా సిద్ధం చేశారు. ఉబ్బసం రోగులు, వారి సహాయకుల సౌకర్యార్థం కూడా తాత్కాలిక సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక షెడ్లలో విశ్రాంతి తీసుకునేటువంటి అవకాశాలు కూడా కల్పించారు. ఒడిశా, మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి తరలి వస్తున్నారు. 2 రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే చాలామంది ప్రజలు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి తరలి వచ్చారు. వాళ్ళని అడిగి అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ చేప మందిపై వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము బొంబాయి నుంచి వచ్చినాం. ఫస్ట్ టైం మీరు ఇక్కడికి రావటం? ఫస్ట్ మేము పైల చిన్నప్పుడు ఊర్లో వేసుకున్నాము, కొడిమాల జగతాల్లో. ఇప్పుడు బాగా రోజులే, ఇప్పుడు కొంత ప్రాబ్లం వచ్చింది, అందుకని మా కూతురు నేను వేసుకుంటానికి వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బొంబాయి నుంచి వచ్చాను. మామూలుగా 8వ తారీఖు కదా ఇది చేప ప్రసాదం పంపిణీ, ఇంత తొందరగా ఎందుకు వచ్చారు మీరు? అంటే చెప్పలేము ఎప్పుడు ఉంటుందో డేట్, ఎప్పుడు మెరుగు ఎప్పుడు చూస్తుందో, ఆ టైమింగ్ గుర్తులేదు కదా, అందుకని వచ్చినాం. ఫస్ట్ ఒకరోజు ముందు పోదామని వచ్చినాం. ఈ చేప ప్రసాదం తీసుకున్న తర్వాత మీకు ఈ ఆరోగ్య సమస్యలను తగ్గుతాయి నమ్మకం ఉందా? బాగా నమ్మకం ఉన్నది మాకు. బెస్ట్ పైల కూడా మంచిగా జరిగినాయి, ఇప్పుడు కూడా తీసుకోవాలని వచ్చినాం. మీరు 2 రోజుల ముందే వచ్చారు ఇక్కడికి. ఇక్కడ మీకు భోజనానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి? ఏం లేదు, మంచిగా ఉన్నది, మంచిగా అనిపిస్తుంది. రాగానే నాష్టా దొరికింది, మంచిగా అనిపిస్తుంది నాన్న. సెక్యూరిటీ కానీ మీకు ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది. చాలా బాగా జరిగింది. బాగా జరిగింది, మంచిగా ఉన్నది, మంచిగా అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. हम महाराष्ट्र से सोलापुर ये दवाई लेने के लिए आए हम इधर। अब पहली बार आ गए सर हम यहाँ पे। हमको ठीक है, अभी अब 4 बजे आए हैं, अभी दवा लेने के लिए हम यहाँ पे रुके हैं। हम महाराष्ट्र से पहली बार आ गए इधर से। और मेरे को तो अस्थमा का प्रॉब्लम है, वो तकलीफ होता है, खांसी की बहुत तकलीफ है, इसलिए हम लेके आए। ये हमारा बच्चा है साथ में, इसको भी ज़्यादा तकलीफ है, और ये मेरा दोस्त है, इसको भी ज़्यादा तकलीफ है। ये तो हम तीनों आ गए महाराष्ट्र से। మేడం మీ పేరండి? అన్నపూర్ణ నాగుల. నేను ముంబై నుండి వచ్చిన. మా అక్కయ్య వాళ్ళందరూ ఇక్కడ 3 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు, మా తమ్ముడు, వానికి బాగా అస్తమా ఇష్యూ ఉండేది. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినాక వాళ్ళకి బాగా కుదిరిపోయింది, చాలా నయమైంది. నాకు కొంచెం అలానే అస్తమా ఎలర్జీ వలన వాళ్ళు నాకు ఇక్కడికి రా అంటే మేము వచ్చినాం. ఇంతకు ముందు కూడా మేము చిన్నప్పుడు వేసుకొని పోయినాంతో నాకు చాలా బిలీవ్ ఉంది ఈ చేప మందు పైన. అన్ని తీర్ల ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఎలర్జీ లాంటి ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. నాట్ ఓన్లీ అస్తమా ఉన్న, ఎలర్జీ ఉన్న, డస్ట్ ఎలర్జీ ఎలాంటి అయినా దానికి ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా ముందుగా రావాల్సిన కారణం ఇదేకి ఫస్ట్ టైం వస్తున్నాము. మేమందరికి పంపించాము, అక్కడ ఉంటుంది మా హైదరాబాద్లో మీరు వెళ్ళండి అని. మాకు ఇప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అయినందుకు మేము ముందుకు వచ్చి ఎలా ఉంటాయి ఇక్కడి చూసి వెళ్ళాలని ముందుకు వచ్చి ప్రిపేర్ కావడానికి వచ్చినాం అన్నమాట. టోకన్లు ఏడా ఉంటావు తెలియదు కదా, అందుకే. ఇంత ముందుగా వచ్చారు కదా, మీకు భోజనానికి కానీ ఇక్కడ సెక్యూరిటీ పరంగా కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి మీకు ఇక్కడ? అస్సలుకి లేదు, అన్నీ మంచిగా చాలా చక్కగా రెస్పాన్స్. వాళ్ళు కూడా చాలా ప్రేమతో హెల్పింగ్ హ్యాండ్ లాగా ఏది అడిగినా కానీ నిదానంగా సమాధానం చెప్పడము, ఎవరికేమి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు చక్కగా చూసుకుంటున్నాం.
ఏమీ లేదు. నీళ్ళ నుండి కూడా మంచి నీళ్ళు, తాగే నీళ్ళు కూడా వాళ్ళు చక్కగా సౌకర్యాలు చాలా బాగున్నాయి. ఐఎమ్ చాలా హ్యాపీ. ఎక్కడ ఇలా దొరకదు అసలు, చూడడానికి ఫ్రీగా ఉన్నది, ప్లస్ ఇవన్నీ సౌకర్యాలు ఇంత చక్కగా చేశారంటే చాలా హ్యాపీ. బత్తిని ఫ్యామిలీకి ఇక్కడ ఏ పార్టీ అయినా ఏదైనా మాకు సదుపాయాలు చేసినందుకు, హెల్ప్ చేసినందుకు వాళ్ళకు కోటి కోటి ధన్యవాదాలు. నిజంగా చాలా సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ. ఎవరు ఎలా సాయం చేస్తున్నారంటే, ఒక దేవుడికి అన్నం కావాలన్నవారికి అన్నము, నీళ్లు కావాలన్నా కానీ నీళ్ళు. బయటికి వెళ్తే మీరు నీళ్ళు కూడా 10 రూపాయలకు ఎవరు మనకు ఇవ్వరు. ఇక్కడ అన్ని ఫ్రీ సదుపాయాలు ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎవరు ఏది సదుపాయాలు చేసిన వాళ్ళకి థ్యాంక్స్ అండి. हमारे श्वास लेने का तकलीफ होती है, इसलिए हम इधर आए औषध लेने के लिए। किधर से आए? महाराष्ट्र से, कौन कौन है? सोलापुर से। हम और हमारे दोस्त है, तीनों आए इधर। तो अब ऐसे सुनते ही ज़्यादा उसकी ज़्यादा ये है ना, इसकी वजह से आए ही। पहले बार आए तू? हाँ, पहली बार आए। నా పేరు మధుసూదన్, మేము వేలూరు నుంచి వచ్చాం ఈ దవాయి తిని. మీకు ఎవరు చెప్పారు ఇక్కడ చేప మంది వేస్తారని? మా ఊరు పక్కలో ఊరు చెప్పారు. ఇంతకుముందు వచ్చారు మీరు ఇక్కడికి? రాలే. ఎందుకు? మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఆరోగ్య సమస్యలు? మాకు వీసింగ్ ఉన్నది, ఈ జలుబు, దాన్ని బట్టి వచ్చాము. ఎవరెవరు వచ్చారు ఇక్కడికి? నేను ఒకడే వచ్చాను. వచ్చారు. ఎందుకు 2 రోజుల ముందే వచ్చారు మరి? మాకు తెలియదు, డేట్ 6 o'clock 6వ తేదీ ఉన్నారు. మేము తెలియకుండా వచ్చేసా. ఈరోజు దిగినాక చెప్తారు, ట్రైన్ దిగినాక 8వ తేదీని. చేప ప్రసాదం మీకు పనిచేస్తుంది అనుకుంటున్నారు మీరు? పనిచేస్తుందా? చేప ప్రసాదం వేసుకుంటే అన్నీ తగ్గుతాయా? తగ్గుతారని చెప్పారు, అదే వచ్చాము. నా పేరు రవి అని, మాది కోలారు, కర్ణాటక కోలారు. మా మామ తీసుకుని ఉన్నారు, వాళ్ళకి 2 టైం తీసుకుని ఉన్నారు, వాళ్ళకి తగ్గిపోయింది. చాలా మంచిదాయ, అందుకోసము నాకు తీసుకుని వచ్చాక వచ్చినాం మేము తగ్గి. ఎవరెవరు వచ్చారు? నేను నా బిడ్డ, మా భార్య వచ్చినాం. మీకు ఇప్పుడు ఈ చేప మందు వేయించుకుంటే మొత్తం మీ పాపకున్న సమస్యలన్నీ తగ్గుతాయి అనిపిస్తుంది? ఆరోగ్య సమస్యలు తగ్గుతుంది అని నమ్మకం మీద వచ్చినాం మేము. 2 రోజుల ముందే వచ్చారు? లేదు, ఈ దినం వచ్చిందాము. 7వ తారీఖు వేస్తామని చెప్పింది, చూసే 8 అంటా ఉన్నారు. కాసి వేపించుకొని పోతాము. చేప ప్రసాదం ఇక్కడ పంపిణీ చేస్తున్నారు, మీకు ఎలా తెలిసింది? మా మామ తీసుకొని ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా వచ్చింది మేము. रसूल खान, हबीब खान, हाँ, जलगांव जामुन, ज़िला बुल्ढाना, स्टेट महाराष्ट्र। हम वहाँ से आए, सांस के लिए तकलीफ है तो इसलिए यहाँ पर आए। हाँ, कब आया तू इधर? कल आया रात में। कल आया? हाँ, काची घोड़ा उतरा, आकोले से बैठा था। हाँ, ये 8 तारीख को ओपन करना है ना? 8 तारीख को, 8 तारीख को मिलेंगे। अच्छा, क्या प्रॉब्लम है आपको? सांस का है। हाँ, सांस आ रहा। पहले बार आया? हाँ, पहली बार आया। ठीक होता है? हाँ, ठीक होता है? हाँ, ठीक हो जाता है, ऐसा बोलो ना। हाँ हाँ, ठीक। कौन बोला आपको इधर आने के लिए? हमारे को जब बम्बई वाले ने दिया था एड्रेस यहाँ का, यहाँ जाना है, ऐसी ऐसी जगह, वो मच्छी निकलाते, दवा लगा के, खाना वाना सारा मिलता वहाँ पर, कोई बात की तकलीफ नहीं है, इसलिए उन्होंने भेजा यहाँ पर। जयश्री चौहान, मैं बम्बई से आई हूँ। मुंबई से आए? पहले बार आए? पहली बार आए हैं हम, वो दवाई लेने के लिए आए हैं। अच्छा है, अरेंजमेंट कैसे है इधर? लंच लंच बहुत अच्छा है, बहुत अच्छा है। कौन पूछते हो इधर आगे? हमने यूट्यूब पे सर्च करके देखा था, ये जैसा था वैसा ही है इधर। अच्छा है। वो दमा है ना, उसको बच्चों को, मेरे तुम्हारे बच्चों को? इसका इलाज के लिए आए हैं हम इधर। वो फीस देते हैं ना, हाँ, इसके लिए अभी वो के 2 दिन रुकना पड़ेगा ना। बाबू किधर से आए तो? राजकोट से। राजकोट से आया? कैसे आया इधर? ये सांस की तकलीफ है, तो इधर मच्छी खिलाते हैं, इसके वजह से आया। कब आया तू? ये आया 4 तारीख को। 4 तारीख को आए? हाँ, शाम को। 1 वीक पहले? हाँ, तो मेरे को क्या मालूम था, इनको वो बोले कि 6 तारीख को खिलाते हैं, 6-7 तारीख को। तो मैं 1 दिन पहले आ गया, तो इधर आने के बाद मालूम पड़ा कि 8 जून को खिलाते। 8 जून को స్టార్ట్ करते हैं। हाँ, చేప ప్రసాదం పంపిణీ కోసం వచ్చే వాళ్ళకి భారీగా తరలి వచ్చేటువంటి ప్రజల కోసం ఇక్కడ ప్రత్యేకంగా టిఫిన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చెప్పండి, ఇక్కడ ఎంతమందికి చేస్తున్నారు మీరు? ఇక్కడ ఎంత వస్తాయి అంతకు చేసానికి మేము ప్రిపేర్ ఉన్నాం. అందరి కోసానికి
ఇవాళ 6 నుంచి స్టార్ట్ చేస్తామని అనుకున్నాం, కానీ నిన్న కూడా ఇక్కడ పబ్లిక్ వచ్చింది. నిన్న స్టార్ట్ చేసినాం, పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ చేసినాం, మళ్ళీ లంచ్ కూడా చేసినాం, సాయంత్రం డిన్నర్ కూడా చేసినాం. మళ్ళీ ఇప్పుడు పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ అయింది, మళ్ళీ లంచ్ కూడా రెడీ అవుతుంది, మళ్ళీ కంటిన్యూ అవుతుంది అప్ టు 9th పొద్దుగాల నుంచి. అంటే ఎంతమంది వచ్చినా అంతమందికి మీరు భోజనాలు ఎంతమంది అయినా రాని. ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు ఇట్లా ఉచితంగా? ఎంతమంది భోజనాలు ఎన్ని రోజుల పాటు అందిస్తారు? 4 దినాలు. ఇప్పుడు ఈ సంవత్సరం 5 దినాలు అయింది, 5th నుంచి 9th, 5 రోజుల పాటు. 5 రోజుల వరకు ఎంతైనా వచ్చని అందరికీ మేము అది సేవ చేయాలి అని సేవా భావనతో చేస్తున్నాం మేము. మీ పేరు? నా పేరు కైలాష్ కేడియా, రిప్రజెంటేటివ్ ఆఫ్ బద్రీ విశాల్ పన్నాలాల్ పిత్రి ట్రస్ట్. మా మొత్తం ట్రస్ట్ మెంబర్లు కూడా అంతా ఇక్కడ చేస్తుండ్రు. అగర్వాల్ సేవాదల్ వాళ్ళు కూడా వచ్చి మేము అంతా చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ సేవ చేస్తున్నారు? మేము 25 years. 25 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఇదే ఎప్పుడు ఫిష్ ప్రసాదం అవుతుంది, అప్పుడు మా ఇది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. వాళ్ళు 45 daysలో ఏం తినాలి ఏం తినొద్దు అది కూడా మేము అందరికీ ఇన్ఫర్మేషన్ కూడా పెడతాం, సమాచారం కూడా ఇస్తారు. చేప ప్రసాదం వేసుకున్న తర్వాత ఏమేమి తినాలి ఏమేమి తినొద్దు అనే అవగాహన కల్పిస్తారు. అది కూడా ఇస్తాం. పాంప్లెట్ 1,00,000 పాంప్లెట్ మేము తయారు చేస్తాం, అందరికీ ఆ పాంప్లెట్ ఇస్తాం. ఆ పాంప్లెట్లో అన్నీ ఉంటుంది, ఏం తినాలి ఏం లేదని. మళ్ళీ ఇంకా మా దగ్గర ఎమర్జెన్సీ డాక్టర్ ఉంటుంది, మెడికల్ క్యాంప్. ఎవరికైనా ఎమర్జెన్సీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే మా క్యాంప్లో వచ్చి చూపించవచ్చు. డాక్టర్ ఉంటుంది, టీం ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, అంతా కూడా ఉంటుంది, అంబులెన్స్ ఉంటుంది. మేము సేవ చేయాలి అని, కంప్లీట్ సేవ చేయాలని కోరికతోని వస్తున్నాం. మీరు అందించే అన్ని సేవలు ఇప్పుడు మెడికల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి టిఫిన్స్ కానీ ఇవన్నీ పూర్తిగా సేవాభావంతోనే చేస్తున్నారు. మేము మొత్తం సేవాభావం. చేప ప్రసాదం పంపిణీ కోసం వచ్చిన వారి కోసం ఇక్కడ భారీగా ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ భారీగా తరలిస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. చేప ప్రసాదం పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే ఆదేశించారు. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్తో కలిసి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లను ఇప్పటికే పొన్నం ప్రభాకర్ పరిశీలించడం జరిగింది. మరోవైపు చేప మందు పంపిణీకి 1,50,000 చేప పిల్లల్ని కూడా సిద్ధం చేసినట్లు ఫిషరీస్ కార్పొరేషన్ వెల్లడించింది. ఎవరికి ఆరోగ్య సమస్య తలెత్తినా మెరుగైన చికిత్స కోసం ఒకవేళ ఇక్కడ చేప ప్రసాదం పంపిణీ చేసిన తర్వాత ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వారికి వెంటనే చికిత్స అందించేందుకు ఇక్కడ ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. రోగుల వాహనాల పార్కింగ్కు కూడా 10 చోట్ల ప్రత్యేక స్థలాలను కేటాయించారు. చేప ప్రసాదం పంపిణీ పూర్తయ్యే వరకు 1000 మందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రాత్రి భోజన వసతిని కూడా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. స్వచ్ఛంద సంస్థలు కూడా ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. బత్తిన కుటుంబం ఆధ్వర్యంలో 177 ఏళ్లుగా సాగుతున్నటువంటి చేప ప్రసాదం పంపిణీకి ఈసారి కూడా భారీ ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ వస్తున్నటువంటి ప్రజలకి ఇక్కడ టిఫిన్లు కానీ భోజనాలు కానీ వాళ్ళు ఉండడానికి ప్రత్యేక షెడ్లను కానీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ కల్పిస్తున్నటువంటి సౌకర్యాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేపు ఎల్లుండి 8వ తారీఖు నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలు దాదాపుగా 2 లక్షల మంది తరలివచ్చే అవకాశం ఉందని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నారు. 24 గంటల పాటు వైద్య సేవలతో పాటు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళల్లో వీళ్ళకి భోజన వసతి కూడా కల్పిస్తున్నట్లు ఇక్కడ నిర్వాహకులు కానీ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసినటువంటి వారు కానీ చెప్తున్నారు. ఈ చేప ప్రసాదం పంపిణీలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు నిర్వాహకులు ఇప్పటికే స్పష్టం చేశారు. కెమెరామెన్ నిశాంత్తో అమర్, ఆదాన్ న్యూస్.